అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి గంటలు కూడా కాలేదు, మరో దుర్మార్గమైనటువంటి దాడి, హ్యూమిలియేషను పోలీస్ స్టేషన్లో న్యాయవాదిపై సుబ్బు న్యాయవాది హూ ఇస్ అ ప్రాక్టీసింగ్ లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్ట్, జంట నగరాలలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక ప్రముఖ న్యాయవాది, ఒక సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి వ్యక్తి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సిఐ ప్రవర్తించినటువంటి తీరు, చేసినటువంటి పద్ధతి చాలా దుర్మార్గంగా ఉంది. యావత్ న్యాయవాదులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. వాస్తవానికి సుబ్బు బాధితుల తరఫు నుంచి ఒక న్యాయ సలహా కోసం బాధితులు దూర ప్రాంతాల నుంచి కోట్లాది రూపాయలు నష్టపోయి మోసపోయినారనేటటువంటితో న్యాయ సలహాతో వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటటువంటి క్రమంలో సిఐ చాలా దుర్మార్గంగా వ్యవహరించినాడు. 13వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి 11 గంటలకు పోతే తను మాట్లాడే విధానం కానీ పిలిచే పద్ధతి కానీ అది సరైనది కాదు. ఒక న్యాయవాది, ఒక ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ ఒక బాధితుల తరఫు నుంచి వస్తే ఇది పద్ధతి అని చెప్పి ప్రశ్నించినందుకు, ఒక న్యాయబద్ధంగా ప్రశ్నించినటువంటి సుబ్బుపై సిఐతో పాటు ఉన్నటువంటి అనేక మంది పోలీసులు, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్లో జర్నలిస్టుల సమక్షంలో, బాధితుల సమక్షంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. తను ప్రశ్నించినందుకు బ్రీత్ అనలైజర్ చేయాలని చెప్పి ఇదొక కొత్త పద్ధతిలో, దిస్ ఇస్ అ న్యూ ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్ ఆఫ్ ది లాయర్స్. వేర్ ఇస్ ది అథారిటీ ఫర్ ది పోలీస్ టు ప్రెజరైజ్, టు కోహెర్స్ ఏ లాయర్ టు హ్యావ్ ఏ బ్రీత్ అనలైజర్? తను అన్నాడు, సుబ్బు చాలా స్పష్టంగా, నేను వచ్చింది పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి, విక్టిమ్లకు సంబంధించినటువంటి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే నువ్వు బ్రీత్ అనలైజర్ చేస్తావా లేదా అని చెప్పి ఒత్తిడి చేసి బ్రీత్ అనలైజర్ చేసి, అంటే దే వాంటెడ్ టు టెర్రరైజ్ సుబ్బు ఇన్ ది పోలీస్ స్టేషన్. బాధితుల పక్షాన ఒక న్యాయవాదిగా నిలబడకుండా ఉండడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. యాజ్ పర్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ది ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పేరు రామకృష్ణకి సహకరించినటువంటి ఇతర కానిస్టేబుల్ బలవంతంగా బ్రీత్ అనలైజర్ చేయించినటువంటి సిబ్బందిపై తక్షణము ఒక క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ we also demand that immediately register an FIR against the Ramakrishna and other policemen and entrust this investigation to higher police officials who can integrity to conduct the effective and fair investigation. దాని తర్వాత కూడా సిబ్బుని అదే పోలీస్ స్టేషన్లో రామకృష్ణ ఇన్స్పెక్టర్ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈరోజు తనకు బెదిరింపులు వస్తున్నాయి. దెర్ ఇస్ అ సీరియస్ థ్రెట్ టు హిస్ లైఫ్. యు సీ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ప్రధాన పర్పస్ కూడా ఏంటంటే న్యాయవాదులు వితౌట్ ఫియర్, వితౌట్ థ్రెట్ దే షుడ్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్. నౌ వీ డిమాండ్ on behalf of the entire legal community that the higher police officials, the DGP and the CP of Hyderabad immediately provide him a police protection on the basis of Advocates Protection Act. If an Advocates Protection Act is not, advocates Subbuki protection ivvakapote, FIR namodu cheyakapote, we will take all legal measures, all legal steps to see that the justice would come to the Subbu. And further, ఇక ముందు న్యాయవాదుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితులపై పక్షాన నిలబడడం అనేటటువంటిది ఒక న్యాయవాదికి అండర్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ యాట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ హీ కెన్ విజిట్, బికాస్ ద పోలీస్ స్టేషన్ ఈజ్ అ పబ్లిక్ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ ప్రైవేట్ థింగ్. సో పోలీసు ఇన్స్పెక్టర్ ఈ రకంగా ప్రవర్తించడం అనేటటువంటి చాలా హేయమైనది, మోస్ట్ హైలీ ఇల్లీగల్, ఇట్ ఈస్ అన్ ఆర్బిటరీ థింగ్. ఇమీడియట్గా హయ్యర్ పోలీస్ ఆఫీషియల్స్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, తక్షణమే రక్షణ కల్పించండి, అండ్ డూ అన్ ఎఫెక్టివ్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎప్పుడైతే ఎనీ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎప్పుడైతే సుబ్బు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమో చాలా డిలేడ్గా ఎఫ్ఐఆర్ అవుతుంది.
అదే ఇతరులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనేమో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అవుతుందంటే దీంట్లో ఖచ్చితంగా ఒక బయాస్ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బయాస్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్వేస్ లీడ్స్ టు ఇన్జస్టిస్. కాబట్టి దాన్ని కూడా అందుకే ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బాధితులకి ఎలాంటి హరాస్మెంట్ ఉన్నా థ్రెట్ ఉన్నా ఇట్ ఈస్ అ డ్యూటీ లైస్ అపాన్ న్యాయవాదిగా మేము వీఆర్ కన్ఫైన్డ్ టు ది సుబ్బు యాజ్ ఎ లాయర్ and we are talking about the Advocates Protection Act. Under the Advocates Protection Act, lawyer cannot be terrorized, lawyer cannot be pressurized. Atani chala gauravanga, police station is a public place where a lawyer is officer of the court. Police station bolte పూర్తి గౌరవంతో తన యొక్క విధులను నిర్వహించేటటువంటి ఒక బాధ్యత అధికారుల మీద ఉంది. ఆ అధికారులు అది విస్మరించి బ్రీత్ అనలైజర్ చేయించడం అనేటటువంటిది ఇది ఇంకొక కొత్త ఫామ్ ఆఫ్ హరాస్మెంట్, కొత్త పద్ధతి. ఇది ఎక్కడి నుంచి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ పద్ధతి డ్రంక్ అండ్ డ్రైవ్లో చూసాం కానీ పోలీస్ స్టేషన్లో మీరు చేయడం అనేటటువంటిది రేపొద్దున ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిమిడేటింగ్ ది లాయర్ ఇన్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ కింద మేము దీన్ని పరిగణిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. ఈ ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయవాది మీద దురుసుగా ప్రవర్తించడము, దాడులు జరగడము, కొట్టడాలు ఇలాంటి మనం అనేక సంఘటనలు గతంలో చూసాం. కానీ ఇది ఒక కొత్త అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత బహుశా చరిత్రలో గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా ఇది ఒక కొత్త పద్ధతిలో లాయర్లను వేధింపులకు గురి చేయడము, బ్రీత్ అనలైజర్ అనడం అనేది ఇది మొట్టమొదటిసారిగా చూసాము. దిస్ ఈజ్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిమిడేటింగ్ ది లాయర్. అకారణంగా ఎలాంటి రీజన్ లేకుండా, ఎలాంటి కంప్లైంట్ లేకుండా తన వైపు సుబ్బు వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుండా బ్రీత్ అనలైజర్ చేయడం అనేటటువంటి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద ఇమ్మీడియట్గా హయ్యర్ పోలీస్ ఆఫీషియల్స్ షుడ్ టేక్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఆల్సో అగెన్స్ట్ ది రామకృష్ణ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ పోలీస్ ఆఫీషియల్స్ హూ హ్యావ్ ఇండల్జ్ ఇన్ దట్ ఇల్లీగల్ యాక్టివిటీ. వెదర్ పోలీస్ స్టేషన్కి సంబంధం ఉన్నదా లేదా అనేటటువంటిది మా బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒక బాధితుడు కానీ బాధితుని తరఫు నుంచి న్యాయవాది పోలీస్ స్టేషన్ పోతే ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో లేనప్పటికి కూడా జీరో ఎఫ్ఐఆర్ చేయొచ్చు. బాధితుడు వస్తే కంప్లైంట్ తీసుకోవాలి, జీరో ఎఫ్ఐఆర్ చేయాలి. అదే కంప్లైంట్ ఒకవేళ జ్యూరిస్డిక్షన్ కాకపోతే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ మా జ్యూరిస్డిక్షన్లో లేదు, నువ్వు పోలీస్ స్టేషన్కి రాకూడదు అని చెప్పి అధికారం లేదు. దిస్ ఈజ్ నాట్ ది వే ది పోలీస్ ఆఫీసర్ షుడ్ టాక్ టు ది లాయర్ సుబ్బు. అంటే ఒక హైకోర్టు అడ్వకేట్కి ఈ విధంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా దీన్ని బట్టి ద రూల్ ఆఫ్ లా ఒక ఆర్డినరీ సిటిజన్స్కి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ ఆఫీసర్స్ యొక్క పద్ధతి కానీ పోలీస్ ఆఫీసర్స్ విక్టిమ్స్ పట్ల ఉండేటటువంటి దానికి చాలా స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటిది ఏదైతే ఎవాల్వ్ అయిందో ఆ ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా ఈరోజు మీరు పోలీస్ స్టేషన్లకు ఎంటర్ కాగానే మనకు కనపడుతూ ఉంటుంది. ఒక రిసెప్షన్ ఉండడము, ప్రశ్నలు అడగడము, రాసుకోవడము, రాయలేని వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు వీటన్నిటిని ఇగ్నోర్ చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైంది. బట్ నౌ we all lawyers, we are confined to the Subbu who was intimidated, who is forced to breath analyzing in a humiliating దాన్ని మాత్రం we will take it very seriously. On this, particularly on this, we demand the higher police officials to take immediate action, including the departmental action against the Ramakrishna and other policemen. కి వెళ్ళినటువంటి మా న్యాయవాది సుబ్బారావును విపరీతంగా మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు హింసించడం జరిగింది. ఎందుకంటే ఒక నిందితుల వైపు వాళ్ళు మాట్లాడుతూ నిందితులకు కొప్పుగారుస్తూ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను మన సుబ్బారావు గారు తీసుకొని వెళ్ళినప్పుడు బాధితుల వైపు ఉండాల్సినటువంటి పోలీసులు సుబ్బారావు గారిని ఒక బందిపోటును నిర్బంధించినట్టుగా 30 మంది పోలీసులను
నిర్బంధించి నువ్వు బ్రీత్ అనలైజ్ చేసుకుంటావా లేదని చెప్పేసి ఈ సిఐకి చెప్పడం జరిగింది. ఈ సిఐకి ఎటువంటి అర్హత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. సిఐ డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినప్పుడు మాత్రమే నేను బ్రీత్ అనలైజర్ పెట్టాలి, కానీ ఆ రకంగా కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఒక న్యాయవాదికి నీవు ఏ రకంగా బ్రీత్ అనలైజర్ పెడతావు అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇది నీ యొక్క డ్యూటీస్ని మిస్యూజ్ చేసినట్లే. కాబట్టి మేము అధికారులకు ఏమని చెప్తున్నామంటే సిపి గారికి కానీ తర్వాత డీజీపీ గారికి కూడా మేము చెప్తున్నాము, మీరు తక్షణమే సిఐ మీద చర్య తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా మేము అడ్వకేట్ల తరఫున మేము చెప్తా ఉన్నాం. అదొక్కటే కాదు, మరి దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో విక్టిమ్స్ ఎంతోమంది చాలా బాధతోనే ఉన్నారు. ఒక విక్టిమ్లో ఒక వ్యక్తి అయితే ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఇంత సీరియస్గా ఉన్నటువంటి విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఒక టెర్రరైజ్ చేస్తూ ఉన్నారు, అడ్వకేట్లను టెర్రరైజ్ చేస్తూ ఉన్నారు. అడ్వకేట్లకు బాధితులకు ఉండేటువంటిదే మేము అడ్వకేట్లనే నువ్వు స్టేషన్కు రావద్దు అని చెప్తూ నీ మీదనే ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి సుబ్బారావు అడ్వకేట్ను మరి ఏ రకంగా అయితే బెదిరించిండో ఆ బెదిరించినటువంటి సిఐని మరి ఎస్ఐని మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా కానిస్టేబుల్ అందరినీ కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి అదొక్కటే కాదు, ఆయన సుబ్బారావు గారు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడే ఒరే నీకేం పనిరా, నీ అడ్వకేట్ అయితే నీవేం చేద్దరా, నీ అడ్వకేట్ అయితే మేము భయపడతామా, నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసి ఈ రకమైనటువంటి బూతు మాటలు కూడా మాట్లాడిండు. కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదొక్కటే కాదు, మా సుబ్బారావు గారికి ఏ రకంగా అయితే ఇప్పుడు చాలా థ్రెట్స్ వస్తూ ఉన్నాయి, ఆయన లైఫ్కే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయనకు ప్రొటెక్షన్ లైఫ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఇదే విధంగా ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా న్యాయవాదులను విపరీతంగా బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులు ఎప్పుడైతే ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నారో అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా మేము ప్రతిస్పందిస్తాము. అదొక్కటే కాదు, సిఐ మీద మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడే రిట్ పిటిషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. గత 3-4 రోజుల నుండి మనందరం చూస్తున్నాము, సోషల్ మీడియా మొత్తం అడ్వకేట్ సుబ్బు అని ట్రెండింగ్లో ఉంది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఏంది ఒక ఇన్స్పెక్టర్ ఒక అడ్వకేట్ని ఇక్కడ్రా లేదంటే నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాము అలాంటి మాటలు మాట్లాడడము అందరికీ కూడా చాలా బాధాకరం అనిపించింది. సుబ్బు అని అడ్వకేట్ దగ్గరికి సుమారు 80 నుండి 100 మంది రైతులు పొలాలు చేసుకుంటూ వాళ్ళ ఆస్తులని గిరిపెట్టి పిల్లల ఫీజులు కట్టకుండా ఆ పైసలన్నీ తీసుకొని ఏదో పైసలు ఎక్కువ వస్తాయి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తాము అని ఏదో సంస్థకి ఇచ్చినారు. ఆ సంస్థ మీద వాళ్ళకి లీగల్ రైట్ ఉంది చూస్ చేసుకునేది అడ్వకేట్ని. అలా అని సుబ్బు గారి దగ్గరికి వచ్చేసి సార్ మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్, దయచేసి మీరే మమ్మల్ని ఆదుకోవాలి, ఒక న్యాయవాదిగా మీరున్నారు, మీరు ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలామందికి చాలా న్యాయం చేశారు కదా అని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన సొంత ప్రయోజనాల కోసం చేయలే, ఆయనకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా కూడా పైసలు ఆఫర్ చేసినా కూడా ఆయన ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయలే. అంటే ప్రజల కోసము ఆయన అక్కడికి వెళ్ళినందుకు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఆయన ప్రెజరైజ్ చేసేసి ఆయనని అక్కడ బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి ఆ ఊపియడం ఏంది. దానికంటే ముందు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళు మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పోయినాము, పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు మాకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలే, కానీ మనకి కాఫీ ఇచ్చినారంట. కాఫీ ఇచ్చిన తర్వాత కొంచెం సేపటి తర్వాత బ్రీత్ అనలైజర్ చేసేసి ఆయనకు చేసే 27% వచ్చిందంట. అంటే కాఫీలో ఏమైనా కల్పించినారనేది కూడా ఇప్పుడు సమాజానికి డౌట్ వస్తుంది. అరే ఏంది కాఫీ తాగిన తర్వాత ఇట్లా వచ్చింది, పోలీసు వాళ్ళు ఏమైనా ఇచ్చినారా అని అంటే అందరికీ కూడా ఇక్కడ ఏముందో కూడా మీరు అందరు కూడా గ్రహించాలి. ఏదైతే న్యాయవాదుల చట్టం కూడా మొన్ననే అసెంబ్లీలో పాస్ అయింది, దయచేసి మీరు అందరు కూడా గ్రహించండి. ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారము ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోలీసులే చర్యలు అంటే మంగళి తరఫున వచ్చిన వాళ్ళకి చేసిరా లేదా దాని మీద సంబంధించిన సమాచారం ఉందా? రెండవది చర్యలు అడ్వకేట్ మీద చర్యలు తీసుకున్నామని సిఐ ప్రెస్ మీట్లో మాట్లాడండి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? చేయండి, వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటున్నారు కదా, చర్యలు తీసుకొని ప్రాబ్లం లేదు, మేము కూడా చర్యలు తీసుకుంటాం. మేము అందరం అడ్వకేట్లు కూడా ఏం ఖాళీ ఎవరేం కూర్చోలే. మీరు చర్యలు తీసుకుంటే మీరు ఏదైతే అకార్డింగ్లీ లా అవుతున్నారో మేము కూడా అకార్డింగ్లీ లా అవుతున్నాం. మీరు ఏ రూల్ ప్రకారం అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడిని బ్రీత్ అనలైజ్ చేసినారు, అదేవిధంగా అదర్ సైడ్ నుండి వచ్చిన వాళ్ళని కూడా మీరు బ్రీత్ అనలైజ్ చేసినారా లేదా? అక్కడ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే
కేవలం ఒక అడ్వకేట్ని అక్కడ అసాసినేట్ చేయాలని, ఆ అడ్వకేట్ని అక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని, అంటే ఒక అడ్వకేట్ వచ్చి మాట్లాడతారు కాబట్టి చేస్తారు కాబట్టి ఆయనను ఏదో విధంగా ఆయనని ఆపాలి కాబట్టి, కేసుని డైవర్ట్ చేయాలి కాబట్టి, కేసుని ఇప్పుడు అడ్వకేట్ పైకి తీసుకోవాలి కాబట్టి కాఫీ తాగిపించి మంచిగా కాఫీ తాగిన కొంచెం సేపటి తర్వాత బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి ఊపిచ్చి దీంట్లో ఏదో వచ్చింది అని చెప్తున్నారు. అదే మీరు అదే ఏం రాలేదు దాంట్లో కూడా క్లియర్గా ఉంది కదా మనకు, ఎంత 30% దాటితేనే అదేదైనా ఉంది అన్నట్టు. కానీ అక్కడ ఏం జరిగిందో కూడా మనందరికీ తెలుసు. అవతల నుండి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్క కంప్లైంట్ వచ్చే వాళ్ళకు కూడా మీరు బ్రీత్ అనలైజ్ చేసుకొని కంప్లైంట్ తీసుకుంటున్నారా? ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్లో కూడా మాకు సబ్మిట్ చేయండి అని కూడా మేము కూడా అడుగుతాం రేపు పొద్దున.